Good morning everybody. Today we are going to discuss about the uptake of mineral ions. What is meant by uptake of mineral ions? So here there are so many minerals present in the soil water which is absorbed by the root, that is known as uptake of mineral ions. మొక్కలు పెరుగుదల కోసం అనేకమైన అకర్బన ఖనిజ పోషక లవణాలను మృత్తిక ద్రావణం నుండి వేర్ల ద్వారా పీల్చుకోవడాన్ని ఖనిజ పోషణ అని అంటారు. ఈ ఖనిజ పోషణకి ముఖ్యంగా నీరు అవసరం ఉంటుంది. అనేక మూలకాలు, అకర్బన పదార్థాలు నీటిలో కరిగి ఉన్న మృత్తిక ద్రావణంలో ఉన్న ఈ ఖనిజాలన్నీ కూడా మొక్కల యొక్క పెరుగుదలకు ఎంతో తోడ్పడతాయి. మొక్కలకి కావలసిన అన్ని రకాల సేంద్రియ పదార్థాలు అవి నీటి నుండే పీల్చుకుంటూ ఉంటాయి. దీని గురించి చాలామంది శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు గావించారు. దానిలో మొట్టమొదట జాన్ వాన్ హెల్మెంట్ అనే శాస్త్రవేత్త ఆయన మొక్కల యొక్క పెరుగుదలకు నీరే కారణం అని పరిశోధనలో వెల్లడించారు. తర్వాత జాన్ వుడ్వర్డ్ అనే శాస్త్రవేత్త మొక్కల పెరుగుదలకు మృత్తిక ద్రావణంలో ఉన్న అకర్బన ఖనిజ పోషకాలు కారణము, సో దీనివల్లే మొక్కలు అభివృద్ధి చెందుతూ ఉంటాయి అని పేర్కొన్నారు. తర్వాత దీన్ని డి సాసర్ అనే శాస్త్రవేత్త కూడా ఆమోదించారు. తర్వాత అనేక పరిశోధనలో బ్రిటిష్ అసోసియేషన్ ఫర్ అడ్వాన్స్డ్ సైన్స్ డెవలప్మెంట్ అనే సభలో లీబెగ్ అనే ఒక శాస్త్రవేత్త దీన్ని నిరూపించారు. సో మొక్కలు వాటి పెరుగుదలకు అనేక ఖనిజ లవణాలు అవసరము. కొంతమంది శాస్త్రవేత్తలు నీటి పెంపకం ద్వారా కూడా మొక్కలని అభివృద్ధి పరచవచ్చు అని పేర్కొన్నారు. నీటి పెంపకము అంటే సాయిల్లెస్ కల్చర్. దీనిలో మృత్తికకు ఏ విధమైన ఆస్కారం ఉండదు. నీటిలో ఉన్న అన్ని రకాల ఖనిజ మూలకాలను మొక్క పీల్చుకుని మొక్క అభివృద్ధికి తోడ్పడుతుంది. దీన్ని సాయిల్లెస్ కల్చర్ లేదా హైడ్రోపోనిక్స్ అని అంటారు. దీన్ని మొట్టమొదట శాక్స్ కనిపెట్టారు. తర్వాత దీన్ని నాప్స్, హోగ్లాండ్ ఇతర శాస్త్రవేత్తలు ఆమోదపరిచారు. అంటే దీనిలో అనేకమైన ఖనిజ మూలకాలు ఉంటాయి. ఆ ఖనిజ మూలకాలని పీల్చుకుని మొక్క తన అభివృద్ధికి తోడ్పడుతుంది. తర్వాత ఆర్నాన్ అండ్ స్టౌట్ వీళ్ళు అనేకమైన పోషక ఖనిజ లవణాలు నీటిలో కరిగి ఉంటాయి. అవి మొక్కల పెరుగుదలకు అవసరము అని దీన్ని ఆర్నాన్ క్రైటీరియా ఆఫ్ ఎసెన్షియాలిటీ ద్వారా చెప్పారు. ఆర్నాన్ క్రైటీరియా ఆఫ్ ఎసెన్షియాలిటీ ద్వారా చెప్పడం జరిగింది. ఈ ఆర్నాన్ క్రైటీరియా ఆఫ్ ఎసెన్షియాలిటీ ప్రకారము మొక్కలకి కావలసిన ఖనిజ లవణాలు ముఖ్యంగా 16గా విభజించారు. ఆర్నాన్స్ క్రైటీరియా ఆఫ్ ఎసెన్షియాలిటీ ప్రకారము మొక్కలకి కావలసిన ఖనిజ పోషకాలు 16. దానిలో ఏవైతే ఎక్కువగా మొక్కల అభివృద్ధికి తోడ్పడతాయో వీటిని స్థూల పోషకాలు లేదా మ్యాక్రో ఎలిమెంట్స్, ద న్యూట్రిటివ్ ఎలిమెంట్స్ which are required in high quantities for the development of the plant is known as macro elements. వీటిని స్థూల పోషకాలు లేదా స్థూల ఖనిజ లవణాలు, మ్యాక్రో న్యూట్రియంట్స్ ఆర్ మ్యాక్రో ఎలిమెంట్స్ అని అంటారు. ఇవి మొత్తం 9: CHONPKCAMGS మొత్తం 9 అన్నమాట. సి అంటే కార్బన్, హెచ్ అంటే హైడ్రోజన్, ఓ అంటే ఆక్సిజన్, ఎన్ నైట్రోజన్, P
potassium, K calcium, K potassium, CHO NPK potassium calcium, Ca calcium, Mg magnesium, S sulfur. So CHO NPK Ca Mg S, these 9 are macroelements which are used in high quantities for the development of the plant, whereas the rest of the 7 elements which are required in small quantities are known as microelements. వీటిని సూక్ష్మ పోషకాలు అని అంటారు. ఇవి Fe, Mn, Zn, Ca, Co, R, MO, Cu, Cl. సో ఇవన్నీ కూడా మైక్రో ఎలిమెంట్స్. వీటిలో మెర్క్యూరీ, జింక్, మ్యాంగనీస్, మాలిబ్డినం, క్లోరిన్, కాపర్. వీటితో కాకుండా నికెల్ అనే 8వ ఎలిమెంట్ కూడా మొక్కల యొక్క అభివృద్ధికి తోడ్పడుతూ ఉంటుంది. సో ఇవన్నీ సూక్ష్మ పోషకాలు. సో మొక్కల యొక్క పెరుగుదలకు ముఖ్యంగా 2 రకాల పోషకాలు అవసరము. ఎక్కువ పాలల్లో అవసరమైన వాటిని స్థూల పోషకాలు అని అంటారు. ఇవి 9. తక్కువ క్వాంటిటీలో మొక్కల అభివృద్ధికి ఉపయోగపడే పోషకాలను సూక్ష్మ పోషకాలు అంటారు. ఇవి 7. ఇవి కాకుండా 17వ మూలకాన్ని ఈ మధ్య కనిపెట్టారు, అది నికెల్. అది కూడా మొక్కల యొక్క అభివృద్ధికి తోడ్పడుతుంది. సో ఇవన్నీ కూడా ఈ న్యూట్రియంట్స్ మొక్కల యొక్క అభివృద్ధికి ఉపయోగపడుతూ ఉంటాయి. సో హియర్ సి plants receive mostly carbon, oxygen in the form of CO2 from air, partly hydrogen. These nutrients enter into plant in the molecular form. Thanks to leaves, stems and eventually generative organs, most plants can also receive other nutrients such as NPK, CAMG, microelements, etc., mostly in the form of soluble salts of certain concentrations. Such way of nutrients is marked as foliar nutrients. Besides, plants receive all nutrients water by roots. ఇక్కడ మీకు మొక్కల యొక్క అభివృద్ధి మూలకాల మీద ఆధారపడి ఉంది అని తెలుస్తుంది. సో ఇక్కడ అప్టేక్ ఆఫ్ మినరల్ అయాన్ ఈస్ 2 types. One is active absorption of ions, second one is the passive absorption of ions. I already told that active absorption means uptake of mineral ions with the utilization of the metabolic energy is known as active absorption of ions. Without utilization of the metabolic energy, if the uptake of ions takes place, then it is known as passive absorption. సో మొక్కలలో ఖనిజ పోషక లవణాలు పీల్చుకునే విధానము 2 రకాలుగా జరుగుతుంది. ఒకటి సక్రియ శోషణ, రెండవది నిష్క్రియ శోషణ. సక్రియ శోషణ అంటే మొక్క శక్తిని ఉపయోగించుకుని నీటి అయాన్లను పీల్చుకునే విధానాన్ని సక్రియ శోషణ అంటారు. మొక్క శక్తిని ఉపయోగించుకోకుండా మృత్తిక ద్రావణంలోని ఖనిజ పోషకాలను వేర్ల ద్వారా పీల్చుకునే పద్ధతిని ప్యాసివ్ నిష్క్రియ శోషణ అని అంటారు. సో హియర్ active uptake of ions is one of the most important feature of life process. It is accomplished through the coupling of diffusion fluxes to the exorganic reactions and takes place in the bulk of the membranes.
సో ఇక్కడ మీకు సక్రియ శోషను వివరించడానికి మొట్టమొదటి సిద్ధాంతము సైటోక్రోమ్ పంప్ సిద్ధాంతము. దీన్ని లుండిగార్డ్ అండ్ బోర్స్ట్రోమ్ అని ఇద్దరు శాస్త్రవేత్తలు తెలిపారు. దీనిలో సైటోక్రోమ్ అనే వాహకం ద్వారా అయాన్లు వేర్ల ద్వారా పీల్చుకొనబడితే దానిని సైటోక్రోమ్ పంప్ థియరీ అని అంటారు. యాక్చువల్గా మృత్తిక ద్రావణము వేరు, దీనిలోని రుణాత్మక శక్తులు వేరువేరుగా ఉంటాయి. మృత్తిక ద్రావణంలో ఎక్కువగా ఉన్న అయాన్లు వేర్ల దగ్గరికి డైరెక్ట్గా పీల్చుకొనబడవు, ఎందుకంటే వాటికి రుణాత్మక శక్తి అధికంగా ఉండడం వలన అవి సరిగ్గా పీల్చుకొనబడవు. అప్పుడు అక్కడ స్థానాంతరణ జరుగుతుంది. స్థానాంతరణ అంటే బయట ఉన్న అయాన్లు లోపలికి, లోపల ఉన్న అయాన్లు బయటికి నిరంతరం విసరణ చెందుతూ ఉంటాయి. మీకు విసరణ అనే ప్రాసెస్ చెప్పినప్పుడు ఈ విషయం కూడా చెప్పాను. డిఫ్యూజన్ ఆఫ్ అయాన్స్, ఇక్కడ యానియాన్స్ బయటికి, క్యాటయాన్స్ లోపలికి, అలాగా సమతా స్థితి వచ్చేంత వరకు చలిస్తూ ఉంటాయి. అవి మృత్తిక ద్రావణం నుండి వేరులోనికి, వేరు నుండి మృత్తిక ద్రావణానికి జరుగుతుంది. ఇటువంటి దాన్ని అయాన్ ఎక్స్చేంజ్ థియరీ అంటారు. సో ఈ విధంగా సమతా స్థితి వచ్చేంత వరకు జరుగుతూ ఉంటుంది. ఇక్కడ యాక్టివ్ అబ్జర్షన్లో సైటోక్రోమ్ పంప్ థియరీలో లుండిగార్డ్ అండ్ బోర్స్ట్రోమ్ అనే శాస్త్రవేత్త ఏమని చెప్పారంటే, సైటోక్రోమ్ అనే ఒక వాహకం ద్వారా ఈ అయాన్ల విసరణ వేగంగా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఒక మొక్క నీటిని పీల్చుకున్నప్పుడు బాష్పోత్సేక రేటు అధికంగా ఉంటుందో అప్పుడు అయాన్ల విసరణ కూడా చాలా అధికంగా జరుగుతూ ఉంటుంది. దీన్ని టొమాటో వేర్ల మీద రీసెర్చ్ చేసినప్పుడు దానిలో బాష్పోత్సేక రేటు అధికంగా ఉండడం వలన దానిలో ఈ అయాన్ల విసరణ కూడా చాలా అధికంగా జరుగుతుంది అని ఓస్ట్రీట్ అనే ఒక శాస్త్రవేత్త తెలిపారు. సో ఈ విధంగా అనేకమైన సిద్ధాంతాలు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తర్వాత దీనిలో ఇక్కడ చూడండి, ఇది ప్లాస్మా మెంబ్రేన్. ప్లాస్మా మెంబ్రేన్కి అవుట్ సైడ్ అంటే వెలుపలి వైపు, ఇన్సైడ్ అంటే లోపలి వైపు. ఇక్కడ కొన్ని క్యారియర్స్ ఉన్నాయి. ఈ క్యారియర్స్ ద్వారా వెలుపలి ఉన్న అయాన్లు లోపలి వైపుకి, లోపల ఉన్న అయాన్లు వెలుపలి వైపుకి తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ ఏటీపీ కింద మార్పు చెంది మళ్ళీ ఏడీపీ కింద మార్పు చెందడం కనిపిస్తుంది. సో అంటే దీన్ని శక్తిని ఉపయోగించుకుని, మెటబాలిక్ ఎనర్జీని ఉపయోగించుకుని దీనిలో అయాన్స్ ఒక చోట నుండి మరొక చోటకి ప్లాస్మా మెంబ్రేన్ ద్వారా ప్రయాణించడం జరుగుతుంది. దీన్ని అయాన్ క్యారియర్ హైపోథసిస్ అని అంటారు. ఈ అయాన్ క్యారియర్ హైపోథసిస్ని సైటోక్రోమ్ పంప్ థియరీ అంటే దిస్ ఈజ్ explained by Lundegaard and Bostrom. According to this theory, only anions are absorbed by active mechanism through cytochrome pumping and absorption of cation is passive. So ikkada cations passive process lo jarugutundi, anions active process lo jarugutundi. According to cytochrome pump theory, respiration is called యాజ్ యానియాన్ రెస్పిరేషన్. దీనిలో ఎక్కువగా యానియాన్లు స్థానాంతరణ జరిగి క్యారియర్స్ సైటోక్రోమ్స్ లాగా ఉంటాయి కాబట్టి దీన్ని యానియాన్ రెస్పిరేషన్ అని కూడా అంటారు. రెండో కాన్సెప్ట్ వచ్చేసి క్యారియర్ కాన్సెప్ట్. దీన్ని వాన్ డెన్ హనట్ అనే ఒక శాస్త్రవేత్త తెలిపారు. అకార్డింగ్ టు దిస్ థియరీ, సమ్ స్పెసిఫిక్ క్యారియర్స్ molecules made up of proteins are present in the cell membrane of the root, which absorb both the ions and forms an ion carrier concept. This concept is break inside the cell membrane with expenditure of energy. ఇక్కడ మీకు క్యారియర్ అయాన్ కాన్సెప్ట్ అంటే అయాన్ల స్థానాంతరణ జరుగుతుంది. ఎక్కువగా యానియాన్లు రెస్పిరేషన్ జరిగినప్పుడు ఒక చోట నుంచి ఇంకో చోటికి, బయట నుంచి లోపలికి, లోపల నుంచి బయటికి జరుగుతుంది. సో అందుకని దీన్ని యానియాన్ రెస్పిరేషన్ అని అంటారు.
దీనిలో ఈ అయాన్లు స్థానాంతరణ జరపడానికి అనేకమైన వాహకాలు తోడ్పడుతూ ఉంటాయి. అవి సైటోక్రోమ్ రూపంలో ఉంటాయి. అందుకని దాన్ని సైటోక్రోమ్ పంప్ థియరీ అని అంటారు. సో ఇక్కడ అయాన్లు వాహకగా పనిచేస్తూ ఉంటాయి కాబట్టి ఈ సిద్ధాంతాన్ని వాహక అయాన్ సిద్ధాంతము అని అంటారు. వాహక అయాన్ సిద్ధాంతాన్ని వాన్ డెన్ హనెట్ చెప్పారు. సైటోక్రోమ్ పంప్ సిద్ధాంతాన్ని లుండిగార్డ్ అండ్ బర్స్ట్రోమ్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు తెలిపారు. నెక్స్ట్ ప్రోటీన్ లెసిథిన్ థియరీ. దీనిలో ఏంటంటే వాహకము అక్కడ క్యారియర్ కాన్సెప్ట్లో సైటోక్రోమ్ పంప్ థియరీలో సైటోక్రోమ్ వాహకం కింద పనిచేస్తుందని చెప్పాను. ఇక్కడ ప్రోటీన్ లెసిథిన్ థియరీలో దీనిలో లెసిథిన్ అనే వాహకం ద్వారా ఇక్కడ అయాన్ల స్థానాంతరణ జరుగుతుంది. దీన్ని బెన్నెట్ క్లర్క్ అనే శాస్త్రవేత్త కనుగొన్నారు. సో బై బెన్నెట్ క్లర్క్ అకార్డింగ్ టు దిస్ థియరీ the phospholipid lecithin is the root cell membrane works as a carrier for both type of anions and cations. Here a contractile protein is associated with absorption of minerals. Stout and Hoagland proved that the mineral salts are translocated through xylem along the transpiration pool in the experiment. So here ఇక్కడ చూడండి మీకు ప్రోటీన్ లెసిథిన్ థియరీలో ఈ లెసిథిన్ అనేది ఒక ప్రోటీన్ ఫాస్ఫేట్ గ్రూప్ని ఒక క్లోరిన్ గ్రూప్ని కలిగి ఉంటుంది. సో ఫాస్ఫేట్ గ్రూప్ ప్లస్ అయాను, క్లోరిన్ గ్రూప్ మైనస్ అయాను. సో ఇక్కడ క్యాటియాన్లు యానయాన్లు ఈ ప్లాస్మా మెంబ్రేన్కి అటు ఇటు ఉంటాయి. మధ్యలో ఇక లెసిథినేజ్ అనే ఎంజైమ్ తీసుకోవడం వలన ఇది ఇక్కడ ఫాస్ఫారిక్ యాసిడ్ కింద కోలైన్ కింద డివైడ్ అయిపోతుంది. ఆ తర్వాత ఇవి ఎస్టైల్ కోలైన్ ద్వారా మళ్ళీ లెసిథిన్ వైపుకి వెళ్తుంది. ఇక్కడ మీకు ఏటీపీ యూటిలైజేషన్ జరుగుతుంది. అప్పుడు ఈ లెసిథిన్ క్యారియర్స్ కింద వాహకాల కింద పనిచేసి క్యాటయాన్లు యానయాన్ల యొక్క స్థానాంతరణలో తోడ్పడుతుంది. ఇక్కడ ప్లాస్మా మెంబ్రేన్ ద్వారా అయాన్ల విసరణ జరుగుతుంది. సో దీన్ని ప్రోటీన్ లెసిథిన్ థియరీ అని అంటారు. ఇది యాక్టివ్ అబ్జర్ప్షన్ ఈజ్ ఆఫ్ 3 types. One is cytochrome pump theory, second one is carrier ion concept, third one is protein lecithin theory. Next passive absorption. Passive absorption అంటే నిష్క్రియ శోషణ. నిష్క్రియ శోషణని absorption of ions without the utilization of the metabolic energy known as passive absorption. This type of absorption is carried by ప్యూర్లీ ఫిజికల్ ప్రాసెస్. దీనిలో ఎక్కువగా ఫిజికల్ ఫోర్సెసే ఉంటాయి. బ్రిగ్స్ అండ్ రోబోట్స్ డిమాన్స్ట్రేటెడ్ ది ప్యాసివ్ అబ్జర్ప్షన్ బై ది రూట్ సిస్టమ్. ఇన్ మోస్ట్ కేసెస్ ది మూమెంట్ ఆఫ్ మినరల్ అయాన్స్ ఇంటూ ది రూట్స్ అక్కర్ బై డిఫ్యూజన్. సో ఈ ప్యాసివ్ అబ్జర్ప్షన్లో ప్యాసివ్ అంటే దీన్ని సెల్ వాల్ ద్వారా జరుగుతుంది అని చెప్పుకున్నాము. సో దీనిలో ఎక్కువగా రూట్స్ ద్వారా వెళ్తున్న అయాన్లు శక్తిని ఉపయోగించుకోకుండా దీనిలో అయాన్ స్థానాంతరణ జరుగుతుంది. దీన్ని 3 రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఒకటి ఇది అయాన్ ఎక్స్చేంజ్ థియరీ, సెకండ్ వన్ ఈజ్ ది కార్బోనిక్ ఎక్స్చేంజ్ థియరీ. సో హియర్ అయానిక్ ఎక్స్చేంజ్ థియరీ ఈజ్ ఫస్ట్ అబ్జర్వ్డ్ ఇఫ్ updated nutrients on ion exceeds cation update, hydroxyl and bicarbonate ions are transported outwardly from inside the cell. If certain absorption is rapid, the anions and hydrogen ions are exchanged by cell. ఇక్కడ మీకు ఒక డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఉంది చూడండి. ఇది వేరు, ఈ ప్రక్కన ఉన్నది మృత్తిక. వేరుకి మృతికి మధ్యలో H+ అయాన్స్ K+ అయాన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే K+ అయాన్స్ వేరుకి అతుక్కొనబడి ఉంటాయి, అది శోషించబడి ఉంటాయి. మృతిక ద్రావణంలో K+ అయాన్లు ఉంటాయి. రెస్పిరేషన్ జరిగినప్పుడు CO2 తీసుకోవడం వలన కార్బోనిక్ యాసిడ్ ఏర్పడుతుంది, HCO3. ఆ HCO3 H++ HCO3- కింద డివైడ్ అయిపోతుంది. సో అప్పుడు ఈ H+ అయాన్లు వేరికి అధిశోషించబడి ఉంటాయి. మృతిక ద్రావణంలో ఉన్న K+ అయాన్లు వేరు దగ్గర ఉన్న H+ అయాన్లకి వేరు దగ్గర ఉన్న H+ అయాన్లు మృతిక ద్రావణంలో ఉన్న K+ అయాన్ల వద్దకు స్థానాంతరణ జరుగుతుంది.
సో ఈ విధంగా స్థానాంతరణ జరిగితే దీన్ని అయాన్ ఎక్స్చేంజ్ థియరీ అని అంటారు. సో ఇక్కడ మొత్తం కాంటాక్ట్ అయాన్ ఎక్స్చేంజ్ థియరీ, ఒకసారి అతుక్కునబడి అప్పుడు స్థానాంతరణ జరగడం ఇక్కడ చూస్తున్నాం. సో ఇక్కడ దీన్ని కాంటాక్ట్ ఎక్స్చేంజ్ థియరీ అలాగే అయాన్ ఎక్స్చేంజ్ థియరీ అని అంటారు. సో దీనిలో excess of cations uptake is accompanied by simultaneously bicarbonate absorption and hydroxyl ions, while the excess anions may be taken up by the hydrogen ions. అలాగే కార్బన్ యాసిడ్ ఎక్స్చేంజ్ థియరీ, దిస్ వాజ్ CO2 from respiration is continuously released at the root tip. It combines with the water to form carbonic acid and later dissociate into H plus and HCO3 ions. The H plus ion exchange with the cations are absorbed on the clay micelle and they enter the soil solution and diffuse the root surface. మీకు ఇప్పుడు చెప్పిందే, ఈ వేరుకి అతుక్కొనబడిన H ప్లస్ అయాన్స్ మృతిక ద్రావణంలో ఉన్న K ప్లస్ అయాన్స్కి, K ప్లస్ అయాన్స్ నుంచి H ప్లస్ అయాన్స్కి ఈ విధంగా స్థానాంతరణ జరుగుతుంది. దీన్ని కార్బానిక్ యాసిడ్ ఎక్స్చేంజ్ థియరీ అని అంటారు. సో ప్యాసివ్ అబ్జర్ప్షన్ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ బై అయాన్ ఎక్స్చేంజ్ థియరీ అండ్ కార్బానిక్ ఎక్స్చేంజ్ థియరీ. ఫైనల్లీ డోనాన్స్ ఈక్విలిబ్రియం. డోనాన్స్ అనే ఒక శాస్త్రవేత్త ఈ ప్లాస్మా మెంబ్రేన్ ద్వారా బయట వెలుపలి వైపు ఉన్న యానియాన్లు, లోపలి వైపు ఉన్న కేటయాన్లు లోపల నుంచి బయటికి, బయట నుంచి లోపలికి విసరణ చెందడాన్ని డోనాన్స్ ఈక్విలిబ్రియం అని అంటారు. ఇది ఎప్పటి వరకు జరుగుతుంది అంటే సమతా స్థితి అంటిల్ ఇట్ ఈక్విలిబ్రియం ఈజ్ కమ్స్, అప్పటి వరకు మీకు ఈ యానియాన్ అలాగే కేటయాన్ డిఫ్యూజన్ జరుగుతూ ఉంటుంది. దీన్ని డోనాన్స్ ఈక్విలిబ్రియం అని అంటారు. సో దిస్ థియరీ టేక్స్ ఇంటూ అకౌంట్ the effect of the fixed or indiffusible ions. A differentially permeable membrane, see here, plasma membrane is the differentially permeable membrane, separates a cell from the external solution. The cell has a concentration of anions to which the membrane is impermeable. దీనిలో పెర్మియబుల్, ఇంపెర్మియబుల్ అంటే దీనిలో విసరణ చెందగలిగిన అణువులు, విసరణ చెందలేని అణువులు. When tissue cells are in a protein containing fluid, the Donan effect of the cytoplasmic proteins is equal to the opposite to the Donan effect of the extracellular proteins. The opposing Donan effect causes chloride ions to the migrate inside the cell, increasing the intracellular chlorine concentration. So ఇక్కడ ఈ డయాగ్రామ్లో K plus ions, Br minus ions. సో K ప్లస్ అయాన్స్, Br మైనస్ అయాన్స్. సో ఇక్కడ ఈ Br మైనస్ అయాన్స్ బయటకి వెలుపలి నుంచి లోపలికి వెళ్ళాయి, K ప్లస్ అయాన్స్ లోపల నుంచి బయటికి వచ్చాయి. అలాగే లోపల నుంచి బయటికి, బయట నుంచి లోపలికి. దానిలో ఇక్కడ ఫస్ట్ ఇక్కడ 6 K ప్లస్ అయాన్స్, 6 బ్రోమిన్ అయాన్స్ ఉన్నాయి. ఇక్కడ 6 K ప్లస్ అయాన్స్, 6 A మైనస్ అయాన్స్ ఉన్నాయి. ఇక్కడ మొత్తానికి సెకండ్ స్టేజ్కి వచ్చేసరికి 4 K ప్లస్, 4 Br మైనస్, 8 K ప్లస్, 6 A మైనస్. సో ఇక్కడ ఏమైంది, అటువైపున ఉన్నటువంటి వెలుపల వైపున ఉన్నటువంటి అయాన్లు, లోపల ఉన్నటువంటి అయాన్లు సమతాస్థితి వచ్చేంత వరకు ట్రాన్స్లొకేషన్ అంటే స్థానాంతరణ జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా అక్యుమిలేషన్ ఆఫ్ మినరల్స్ జరగడాన్ని డోనాన్స్ ఈక్విలిబ్రియం అంటారు. సో అంటిల్ ఈక్విలిబ్రియం కమ్స్ ఇట్ విల్ టేక్స్. సో ఈ విధంగా రెండు యానియాన్లు, కేటయాన్లు కూడా సమతా స్థితి వచ్చేంత వరకు స్థానాంతరణ నిరంతరం జరుగుతూనే ఉంటుంది. దీన్నే డోనాన్స్ ఈక్విలిబ్రియం అని అంటారు. ఇక్కడ if a membrane which is freely permeable to the cations and anions present in the external medium is used, an equal number of cations and anions will diffuse across the membrane into the cell till equilibrium is reached. సమతా స్థితి వచ్చేంత వరకు యానియాన్లు, కేటయాన్ల యొక్క స్థానాంతరణ జరుగుతూ ఉంటుంది.
However, additional cations will be required to balance the negative charges of the fixed anions on the inside of the membrane. Additional charges అవసరమవుతాయి. Therefore, the cation concentration would be greater in the internal than the external. అప్పుడు క్యాటయాన్ లోపలి వైపు ఎక్కువ ఉంటుంది కాన్సన్ట్రేషను అండ్ బయట కన్నా. సో ఈ విధంగా ఈక్విలిబ్రియం వచ్చేంత వరకు దీని యొక్క స్థానాంతరణ జరుగుతూ ఉంటుంది. దీనిలో 3 రకాల విషయాలు మనం చర్చించుకోవాలి. ఒకటి యూనిపోర్ట్, రెండోది సింపోర్ట్, మూడోది యాంటీపోర్ట్. యూనిపోర్ట్ అంటే క్యాటయాన్స్ యానయాన్లు లోపల నుంచి బయటికి, బయట నుంచి లోపలికి నిరంతరంగా చలిస్తూ ఉంటాయి. అది ఏకదిశలో చలించడాన్ని యూనిపోర్ట్ అయానిక్ ట్రాన్స్లోకేషన్ అని అంటారు. అలాగే సింపోర్ట్ అంటే దీనిలో యానయాన్లు క్యాటయాన్లు రెండు ఒకే దిశ వైపుకి ప్రయాణిస్తూ ఉంటాయి. అలా ఒకే వైపుకి వెళ్తే దాన్ని సింపోర్ట్ అంటారు. యాంటీపోర్ట్ అంటే ఒక క్యాటయాన్కి ఒక యానయాన్ ఇవి ఆపోజిట్ డైరెక్షన్లో ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటే వాటిని యాంటీపోర్ట్ అని అంటారు. సో సీ హియర్ ఇక్కడ డయాగ్రామ్లో ఇది యూనిపోర్ట్, ఒకే డైరెక్షన్లో ఏకదిశలో ప్రయాణిస్తూ ఉంటుంది. టూ యూనిపోర్ట్ ట్రాన్స్పోర్ట్స్ వన్ సబ్స్టెన్స్ ఇన్ వన్ డైరెక్షన్, ఓన్లీ ఒకే ఒక డైరెక్షన్లో వెళ్తూ ఉంటుంది. సింపోర్ట్ ట్రాన్స్పోర్ట్ 2 డిఫరెంట్ సబ్స్టెన్స్ ఇన్ సేమ్ డైరెక్షన్, రెండు ఒకే డైరెక్షన్లో 2 సబ్స్టెన్స్లు వెళ్తూ ఉంటాయి. యాంటీపోర్ట్ అంటే ట్రాన్స్పోర్ట్ 2 డిఫరెంట్ సబ్స్టెన్స్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్, వ్యతిరేక దిశలో 2 సబ్స్టెన్సెస్ ప్రయాణిస్తూ ఉంటే దాన్ని యాంటీపోర్ట్ అంటారు. సో ఇక్కడ అయాన్ల విసరణ అనేది యూనిపోర్ట్ దిశలోను లేదా సింపోర్ట్ దిశలోను లేదా యాంటీపోర్ట్ దిశలోను జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్ జరిగినప్పుడు, అలాగే అయాన్ల అప్టేక్ జరిగినప్పుడు 3 రకాల దశల్లోనూ జరుగుతూ ఉంటుంది. ఇవి కాకుండా ఏమైనా పెద్ద పెద్ద ప్రోటీన్లు అయాన్లు అటు ఒక సెల్ మెంబ్రెయిన్కి అటువైపు నుంచి ఇటుకి, ఇటు నుంచి అటుకి ప్రయాణించాలంటే అప్పుడు అక్కడ పెద్ద రంధ్రాలను ఏర్పరచుకుని వాటి ద్వారా అవి ప్రయాణించడం జరుగుతుంది. ఇటువంటి నిర్మాణాలను ఐనోఫోర్స్ అని అంటారు. ఇది మీకు ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ జరిగినప్పుడు కనిపిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మీకు అయాన్లది జరగడం మీరు చూస్తున్నారు. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ ది మినరల్ అప్టేక్ ఆఫ్ ions. So here both the macroelements and microelements and the ions are diffused and transported from outer side to inner side, and it will be absorbed by the roots. This is known as uptake of ions by the root system for the development of the plant body. This is enough for today. So next class we shall discuss another thing. Thank you very much.